జై జవాన్ జై కిసాన్ అన్నదాత సుఖీభవ. ఈ నానుడు మీ అందరికీ తెలిసే ఉంటది కదండి. జై జవాన్ అంటే ఒక జవాన్ లేకపోతే మనం ఈ భూమి మీద ప్రాణాలతో బతకలేము. అంటే మన దేశం కోసం పోరాడే ఒక జవాన్ ఎలా గౌరవిస్తామో అలాగే మనకి అన్నం పెట్టే కడుపు నిండా అన్నం పెట్టే రైతును కూడా అంతే గౌరవించాలండి. ఎందుకంటే తను కష్టపడందే మనకి తినడానికి ఫుడ్ అనేది దొరకదు కదా. తను ఒక రైతు పడే కష్టం ఎలా ఉంటదంటే ఉమ్, ఎండ అనేది ఉండదు, వాన అనేది ఉండదు, ఒక మంచు అనేది ఉండదు. ఏ టైంలో అయినా తన చేలో ఏదన్నా ఉందంటే పని ఆ చేలోకి వెళ్ళి తన పనిని అయితే కంప్లీట్ చేసుకొని రావాలి. తన రక్తపు చుక్కల్ని చెమట చుక్కగా మార్చుకొని భూమి మీద ఆ చెమట చుక్కల్ని ధారపోస్తాను ఎంత కష్టపడి వ్యవసాయాన్ని పండిస్తాడో కదా. అలాంటి రైతుకి ఆ వ్యవసాయంలో కొంచెం లాభం వచ్చినా సరే తను చాలా సంతోషపడిపోతాడు. అలాగని లాస్ వచ్చింది కదా అని అలాగే బాధపడినా మళ్ళీ ఆ వ్యవసాయం ఇందులో లాస్ వచ్చింది నేను చేయను అన్న విధానం ఉండదన్నమాట. ఆ భూమాతను నమ్మితే ఒకరోజు కాకపోతే ఒక రోజైనా మనల్ని మంచిగా చూస్తుంది అనే ఆలోచనతో అయితే వాళ్ళు చేస్తారు. అందుకే రైతులందరినీ గౌరవించండి. వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళ చేతికి వస్తుంది ఈ పంట. మన చిన్న పిల్లల్ని ఎంత ఇదిగా చూసుకుంటామో అలా వ్యవసాయాన్ని మనం చేలో పంట వేసిన దగ్గర నుంచి మనం వాటిని అలాగే చూసుకోవాలండి. వాటికి కూడా మనం మన పిల్లల ఆరోగ్యం బాగోకపోతే మనం ఆసుపత్రికి తీసుకెళ్ళి ఎలాగైతే మందులు ఇప్పించి ఇంజక్షన్స్ వేయించుతామో వీటికి కూడా సేమ్ అంతేనండి. వాటికి ఏదన్నా బాగోలేదనుకోండి వ్యవసాయం వాటికి మందులు తెచ్చాలి, మందులు కొట్టాలి, స్పేర్స్ చేయాలి, మళ్ళీ వాటికి బలానికి ఫుడ్ పెట్టాలి, వాటర్ ఇవ్వాలి. నాకు ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు వెంటనే నాకు అలా అనిపించింది అనమాట. మన చిన్న పిల్లల్ని కూడా అంత జాగ్రత్తగా చూస్తామో లేదో కానీ ఈ వ్యవసాయాన్ని మాత్రం అంత జాగ్రత్తగా చూస్తామన్నమాట. అంత చిన్న పిల్లల దగ్గర నుంచి సాక్కుంటూ వాళ్ళు ప్రయోజకులైనప్పుడు మనం తల్లిదండ్రులుగా ఎంత ఆనందపడతామో వ్యవసాయం కూడా చేసే రైతు చిన్న మొక్క దగ్గర నుంచి ఇత్తి నాటిన దగ్గర నుంచి అది పెద్దగా అయ్యి ఆ పంట మన చేతికి వచ్చేంత వరకు కూడా రైతు అలా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు కదండి. వచ్చింది ఆ పంట వలన తనకి వచ్చిన విధానం అంటే అది మంచిగా పండి మంచిగా కనిపించినప్పుడు ఆ రైతు కళ్ళల్లో సంతోషం నిజంగా భగవంతుడికి తెలిసింది ఎంత సంతోషపడతారో. అలాగే కానీ ఆ చేను పోయినప్పుడు కూడా అంతే బాధపడతాడు అనమాట. తన పిల్లలకి ఏదన్నా అయితే ఎలా తట్టుకోలేరో అలాగే సేమ్ టు సేమ్ నాకు ఈ వ్యవసాయం చూసినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. మీకు కూడా అంతేనండి. నేను ఇలాగే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్